ఆయన విదేశాల్లో ఉన్నాడు. ఆయన వీసా గడువు June 26 కి అక్కడ పూర్తయింది. మళ్ళీ కొనసాగించి ఇంకేదో దేశం వెళ్ళారు, ఏటేటో తిరుగుతున్నాడు. ఆయనేమో నాకు ఒంట్లో బాగాలేదు, క్యాన్సర్, అందుకే రాలేకపోతున్నాను అని చెప్తున్నాడు. వీళ్ళేమో లుకౌట్ నోటీసులు జారీ చేశాడు, ఎక్కడున్నా పట్టుకు తీసుకొచ్చి ఇక్కడ పడేయండి అని. సో ఇప్పుడు ఒకవేళ ఆయన వస్తే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అంటే బేస్డ్ అపాన్ ద స్టేట్మెంట్ ఆఫ్ దట్ పర్సన్ ఎస్ డెఫినెట్లీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓ మై గాడ్, ఆయన నిజం ఒప్పుకుంటే నేను అదే అంటున్నాను. అంటే 4 పోలీసులు ఒప్పేసుకున్నారు. కరెక్టేనండి, ఇప్పుడు వాళ్ళు అప్రూవల్ గా మారారు కాబట్టి ఒప్పేసుకున్నారు. సో దట్ వాళ్ళకి మెర్సీ కింద పనిష్మెంట్ లేకుండా విట్నెస్ కింద కన్వర్ట్ చేస్తారు. ఎందుకు? ఇన్స్ట్రక్షన్స్ బై ద సుపీరియర్ అథారిటీ కాబట్టి. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ బై ద సుపీరియర్ అథారిటీ అయినప్పుడు ఆ సుపీరియర్ అథారిటీ ఎవరు? అది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏ విధంగా ఉండాలి? యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఉండాలి, యాజ్ పర్ SOP లా ఉండాలి. అంటే స్టాండింగ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాని ప్రకారంగా ఉండాలి. అలా ఉంటేనే మీకు అది లా బైండింగ్ అవుతుంది. అలా లేదనుకోండి ఇల్లీగలే కదా. వెరీ సింపుల్. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, మంచి కేసు. ఆంధ్రప్రదేశ్ లో కొడాల శివప్రసాద్ అని చెప్పేసి స్పీకర్ ఉన్నాడు, చనిపోయాడు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మీరు అధికారంగా ఉన్నంత వరకు మీ ఇంట్లో సోఫాలు, ఫర్నిచర్ అన్ని ఉన్న వరకు అయిపోయి, మీ టర్మ్ అయిపోయిన తర్వాత అవి రిటర్న్ ఇచ్చేయాలి, కామన్. అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నిచర్, సోఫాలు ఇవన్నీ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ఏమైతుంది? పెట్టుకుంటావు, ఏమైతుంది? అఫెన్సే కదా. ఆఫ్ కోర్స్, దట్స్ ఇట్. ఇది కూడా అంతే. నువ్వు నీ పర్వ్యూ వరకు చేస్తేనే కరెక్ట్, లేదనుకోండి అఫెన్స్. ఓకే, మన పరిధిలో మించి. అంటే ఇప్పుడు ఈయన ఒకవేళ అక్కడ నుంచి వస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావుని పట్టుకుంటే ఆయన కేసీఆర్ పేరు చెబితేనే అరెస్ట్ అవుతారా? అంటే ఇక్కడ ఇంకోటి ఉందండి, కేసీఆర్ పేరు ఒకవేళ చెప్పి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కేసీఆర్ గారిని దాంట్లో మళ్ళీ అక్యూజ్డ్ గా చేర్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అరెస్ట్ చేయడం చేయకపోవడం అనేది ఇట్ ఈస్ అ డిస్క్రిషనరీ పారామౌంట్ ఆఫ్ పోలీస్. ఇట్స్ అ ప్రెరగేటివ్ పవర్. అది వాళ్ళ ఇష్టం, చెయ్యొచ్చు చేయకపోవచ్చు. నాకు నచ్చితే చేస్తా, లేకపోతే లేదంటారు. దానికి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా మీరు ఎందుకు చెయ్యాలి అనేది ఉండదు. అతను చేస్తే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుంది, లేదనుకోండి కాము ఉంటారు. అది వీళ్ళ ఇష్టం, పోలీసులకు ఇచ్చిన పవర్ అది. నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యమని అంటారు. ఎక్కడే కానీ స్టాండర్డ్ గా ప్రొసీజర్ అయితే లేదు, కంపల్సరీగానే చెయ్యాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఆ సీరియస్ అఫెన్సెస్ లో కూడా చేసిన వ్యక్తి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, అలెజ్డ్ అక్యూజ్డ్ ఉన్నారో అతను ఒప్పేసుకున్నాడు అనుకోండి, ఇంకా అరెస్ట్ చేసినా చేయకపోయినా ఇమీడియట్ ఏముండదు, పనిష్మెంట్ ఇస్తారు, లోపల పంపిస్తారు, అయిపోయింది. సో ఇక్కడ చెయ్యాలా లేదా అనేది ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ డిస్క్రిషనరీ అథారిటీ డెసిషన్ అది. సో ఇప్పుడు ఇంకొక కేసు విషయానికి వెళ్తే, దస్తగిరి అనే ఆయన A4 గా వైఎస్ వివేకా గారి హత్య కేసులో ఉన్నాడు, అప్రూవర్ గా మరి బయటకు వచ్చాడు. అప్పట్లో బానే ఉంది. నెక్స్ట్ చాలా టీవీ ఛానల్స్ కి నేనే చంపాను, ఇట్లా ఒక గొడ్డలి తెచ్చి ఇక్కడ ఒకటేసాను, ఇక్కడ ఒకటేసాను, నరికానని ఆ లైవ్ వీడియోలు కూడా ఉన్నాయి బేసిక్లీ. ఇప్పుడు మొన్న అయిన ఎలక్షన్ టైంలో అవినాష్ రెడ్డికి ఆపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయాడు. పోనీలే తర్వాత సంగతి. కొన్ని దందాలు గిందాలు కూడా చేస్తూ తిరిగాడు, చిల్లర రౌడీ లాగా. ఇప్పుడు ఆయన నన్ను సాక్షిగా పరిగణించండి, నన్ను ఇందులో దోషిగా తొలగించండి అంటే సిబిఐ కూడా ఓకే తీసేయండి అనింది. ఆయన తీసేసి ఇప్పుడు ఆయన సాక్షిగా పరిగణించారు. ఎప్పుడు ఎందుకు అలా పరిగణించారు? మెటీరియల్ ఎవిడెన్స్ ఇంకా లేదు, అంటే ఆయన నరికినట్టు గొడ్డలు ఇంకా లేదు కాబట్టి, మెటీరియల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి ఆయన్ని ఇలా చేశారు. మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది కదా అన్ని సామాజిక మాధ్యమాలలో, తనంతట తానే వీడియోలో ఒప్పుకుంది నేనే చంపాను. అలా ఎలా ఇస్తారు? కాన్స్టిట్యూషన్ ప్రకారము సెల్ కాన్ఫిస్కేషన్ ఇట్ కెనాట్ బి. అవునా? ఇప్పుడు నేనే చేశానంటే అదేనండి. ఇప్పుడు మీరు చేశారా లేదా అనేది ఇప్పుడు ఎవిడెన్స్ లో నేను చెప్తున్నా, నేనే చేశా, వేరే వాళ్ళు భయంతో చెప్పిండొచ్చు మీకు. ఆహా, మరి దారుణం ఇది. ఇట్లా అసలు మరి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? ఇప్పుడు మీకు మెటీరియల్ ఎవిడెన్స్ సర్కమ్స్టాన్సెస్ అలాంటప్పుడు జడ్జి అడగడం ఎందుకు, ఏం బాబు నువ్వు చేసావా అని అడగడం? అది కంపల్సరీ. చేశాను అంటే మరి భయం చేత కూడా చెప్పుండొచ్చు. అప్పుడు ఎట్లా రాసుకుంటారు? కాదు, ఇప్పుడు పర్టికులర్ అఫెన్స్ చేసిన వ్యక్తిని అడిగి ఇది చేయడం వేరు. అందుకే పోలీస్ వాళ్ళ ముందర ఒప్పుకునేది చల్లదు. జడ్జి దగ్గర అతను ఒప్పుకొని నేనే చేశానండి అంతే చెల్లిద్ది. కిందేసి కొట్టి చెప్తే ఇతను ఎక్కడ చెప్తున్నాడు? పోలీసు వాళ్ళ ముందర చెప్తున్నాడు, జడ్జి దగ్గర కాదు కదా. జడ్జి దగ్గరికి వెళ్ళేసి మొత్తం నేను ఇదే చేశానని చెప్తే అతన్ని విట్నెస్ కింద పరిగణించారు. అప్పుడు కామన్ గా ఏం చేస్తారంటే అతనికి కూడా కొంత పనిష్మెంట్ ఉంటది. బట్ సామాజిక మాధ్యమాల్లో కొన్ని చాలా ఇంటర్వ్యూస్ లో నేను చెప్పా నేనే చేశాను అని, అవి ప్రొడ్యూస్ చేస్తే ఇతను అలా ఎలా ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి లేదు. అలా ఎలా? హౌ? దట్స్ వాట్. అదే ఇంటర్వ్యూ అండి, దాన్ని ఎట్లా ప్రూవ్ చేస్తారు అంటే నాకు అదే అర్థం అవుతుంది. ఈ లాలో ఇలా ఎందుకు ఉంది అని నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయవా ఒకసారి?
ఒత్తిళ్ల చేతుల్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. 90%, 85 నుంచి 95% వరకు జరుగుతాయి. కాబట్టి అలాంటివన్నిటిని కన్సిడర్ లోకి తీసుకున్నారనుకోండి, నిర్దోషులు పాపం అనవసరంగా బలైపోతారు కదా. కాబట్టి అలా అయితే అన్ని కేసుల్లోనూ అలా జరగాలి కదా. ఈ కాదు, ఒక్క కేసులో అందుకోసమే కదా ఇతను పోలీస్ వాళ్ళ దగ్గర చెప్తున్నాడు కానీ న్యాయస్థానం ముందర చెప్పట్లేదు కదా. ప్రజల ముందే చెప్పాడు. ప్రజలు ఎవరండి? నాకు అర్థం కాదు. ప్రజలు కాదు కదా డిసిషన్ ఇచ్చేది. ప్రజలు కావాలంటే నేను పొలిటీషియన్ ఎంచుకో, నువ్వు పొలిటీషియన్ ఎంచుకుని ఆ పొలిటీషియన్ ద్వారా నువ్వు చట్టాన్ని తయారు చేసుకో.